త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఆ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 14 మంది సీనియర్స్తో కూడినటువంటి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలబలాలను పరిశీలించేటటువంటి పనిలో పడింది. ఏ నియోజకవర్గంలో బలం ఉంది, ఎక్కడ పోటీ చేస్తే జనసేన గెలుస్తుంది, అక్కడ జనసేనని మరింత బలపరిచేటటువంటి అవకాశం ఉంటుంది అన్న దానిపై దృష్టి సారించారు. వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే జనసేన ఆయా స్థానాల్లో పోటీ చేయడం డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు పోటీ చేయడం మాత్రమే కాదు, కూటమిలో ఉన్నారు కాబట్టి ఎవరెన్ని స్థానాలు తీసుకుంటారు అనేది కీలకంగా మారిపోతుంది. ఇప్పటికే జనసేన క్లియర్ కట్గా ఒక నిర్ణయానికి వచ్చేసింది. పోయినటువంటి ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేయడం అనేది జగన్ని ఓడించడానికి కేవలం అప్పటి స్ట్రాటజీ మాత్రమే. కానీ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో తగ్గేదే లేదు అని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కూటమిలో 3 పార్టీలు సమానంగా ఎదగాలి, సమానంగా పోటీ చేయాలి అనేటటువంటి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. ఈసారి ఈ యొక్క సీట్ల పంపకాలు పర్సంటేజ్ బేస్న కాదు, ఖచ్చితంగా ఎక్కువ గతంలో తీసుకున్నటువంటి దానికంటే ఎక్కువగా సమానంగా పోటీ చేయాలనేటటువంటి నిర్ణయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రాథమికంగా అయితే లోపల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ముందస్తుగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఒక పక్క బీజేపీ కేంద్రం నుంచి నిధులు భారీ ఎత్తున తీసుకొస్తున్నాము కాబట్టి మాకు మరిన్ని సీట్లు కావాలి, ఏపీ అభివృద్ధిలో కేంద్ర నిధులే కీలకమని కూడా అడుగులు వేస్తూ ముందుకి దాన్నే ప్రజలు తీసుకొచ్చి సీట్లు ఎక్కువ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అటు జనసేన సైతం గత ఎన్నికల్లో త్యాగాలు చేశాము, కూటమి గెలుపుకి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి గత ఎన్నికల్లో సాక్రిఫైజులు చేశాము కాబట్టి ఈసారి అలా కాదు, పార్టీ బలోపేతంతో పాటు కూటమి గెలుపు కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి సీట్లు ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే జనసేన మనం చూసుకుంటే కనుక లాస్ట్ ఎలక్షన్స్లో కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్, ముఖ్యంగా విజయవాడ లాంటి చోట్ల జనసేన పోటీ చేయలేదు. ఎందుకంటే విజయవాడలో మనం చూసుకుంటే కనుక అప్పట్లో పోతిన మహేష్ ఇక్కడ చాలా ప్రయత్నించారు, తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఇక్కడ సీట్ని బీజేపీకి త్యాగం చేసింది జనసేన మిత్రపక్షంలో భాగంగా. సో అలా కొన్ని ప్లేసెస్, అందులో దుర్గేష్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మారి పోటీ చేయాల్సి వచ్చింది. ఇలా కొన్ని కాంప్రమైజెస్ చేసుకుంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం కూటమి గెలవడం కోసం, జగన్ని ఓడించడం కోసం ఒకే తాటిపై నడిచారు. సో అప్పుడు గెలుపు భారీ స్థాయిలో లభించింది. అయితే దాని తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఎదుగుదలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. కేవలం గెలుపు ఓటములు మాత్రమే కాదు, గ్రౌండ్లో కూడా పార్టీ జెండా బలంగా ఉండాలి అనేది పవన్ నిర్ణయం. ఆ నిర్ణయం మీదే పార్టీని నడిపిస్తూ ఉన్నారు. అండ్ అలాగే రూమర్స్ ఏవి కూడా బయటికి రాకుండా ఏమైనా ఇబ్బందులు అయినా కూడా చెక్ పెడుతూ ఒక బలమైన కేడర్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ నేపథ్యంలోనే ఏ జిల్లాలో చూసుకున్నా కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి కమిటీలు కానీ జనసేన కంటూ ఒక కేడర్ని ఏర్పరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ బలాన్ని మరింత పెంచే విధంగానే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నారు. అదే భాగంలోనే సీట్ల విషయంలో కూడా క్లారిటీ తెచ్చుకున్నారు. ఖచ్చితంగా సీట్లు అనేవి ఈసారి బీజేపీ జనసేన కూడా ఇంటర్నల్గా మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఈసారి సీట్ల విషయంలో క్లియర్ కట్గా ఉన్నారు. ఎక్కువ సీట్లు తీసుకోవాలి, ఎక్కువ ప్లేసెస్, ముఖ్యంగా ముఖ్యమైనటువంటి మెజార్టీ మున్సిపల్ చైర్మన్లు దక్కించుకోవాలి, మేయర్లను దక్కించుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ యొక్క బీజేపీ జనసేన ఫోకస్ కూడా ఇప్పుడు అమరావతి, రాజధాని, గుంటూరు ప్లేసుల పైన ఉంది. ఎందుకంటే రాజధాని ప్రాంతమైనటువంటి అటు విజయవాడలో జనసేన పట్టు కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ బలం కావాలంటే ఒక పవర్ ఉన్నటువంటి పొజిషన్ కూడా కావాలి కాబట్టి ఈ విజయవాడ మేయర్ కోసం జనసేన కూడా పోటీ పడేటటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అటు బీజేపీ కూడా పట్టుబడేటటువంటి అవకాశం ఉంది. టీడీపీలో కూడా చాలామంది సీనియర్ నేతలు ఉంటారు కాబట్టి ఈసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి 3 పార్టీలకి కూటమిలో ఉన్నప్పటికీ కూడా కూటమి గెలుపుతో పాటు ఇండివిజువల్గా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా పోటీ చేసేటటువంటి స్థానాలు క్యాండిడేట్స్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఆయా పొజిషన్స్లో నిలబడాలి అంటే ఖచ్చితంగా కూటమి మొత్తం కూడా సహకారం అందించాలి. కాబట్టి ఇండివిజువల్గా పోటీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా కూటమి సహకారం అవసరం. కాబట్టి ప్రాథమిక చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా వారికంటూ కొన్ని పొజిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో కూటమి కూడా అదే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా జనసేన కూడా ఇప్పటికే 14 మెంబర్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్లో పూర్తిగా చెక్ చేస్తూ ఉన్నారు. బలాబలాలు, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ బలం, కూటమిలో నుంచి జనసేన పోటీ చేస్తే గెలిచేటటువంటి అవకాశాలు ఏంటి. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ జనసేనకు అలాంటి ప్లేసులో బలం లేకపోయినప్పటికీ కూడా బీజేపీ అండ్ అలాగే టీడీపీ సపోర్ట్ చేస్తే జనసేన క్యాండిడేట్ గెలిచేటటువంటి అవకాశం ఉంటే కనుక అక్కడ జనసేన బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టైల్లో కూడా ప్రయత్నం చేసేటటువంటి అవకాశం కూడా ఇప్పుడు వాళ్ళ డిస్కషన్స్లో కానీ వాళ్ళ మీటింగ్స్లో కానీ క్లియర్గా కనబడుతోంది. సో రాబోయే రోజుల్లో
ఎవరు కూడా కేడర్‌కి ముందస్తుగానే క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అపోహలు గాని, డిస్కషన్స్ గాని నడవద్దని. ఎందుకంటే మచిలీపట్నం లాంటి చోట్ల ఇప్పటికే జనసేన కేడర్ ఆ సీట్ల కోసం వారిలో వారే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రెషర్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎన్ని చేసినా, ఎవరు మాట్లాడుకున్నా, డిస్కషన్స్ ఏదైనా కూడా ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఫైనల్ నిర్ణయం అనేది పవన్ కళ్యాణ్ తీసుకుంటారు. కాబట్టి ఎవరు కంగారు పడొద్దని చెప్తున్నారు. సో ఏదైనా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒక ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. జనసేన కేడర్‌ని సంతృప్తి పరిచేలాగా గతంలో ఎన్నికలు ఏవైతే కొంత అసంతృప్తిని మిగిల్చాయో దాన్ని భర్తీ చేసి ఈసారి ఎక్కువ ప్లేసెస్‌లో పోటీ చేసి ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలకు న్యాయం చేసేలాగా ఒక ప్రయత్నం చేయడమే కాకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా కీలక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఎన్నికల టార్గెటెడ్‌గా కనిపిస్తోంది.